మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మిగతా మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇలా కృష్ణా జలాల మీద పూర్తిగా చర్చించి గత 9.5 సంవత్సరాలుగా కేసీఆర్ ఏ విధంగా ఆంధ్రాకు దోచిపెట్టినటువంటి నీళ్లు ఇవాళ మళ్లీ కొత్త డ్రామా లేపి మేము వచ్చిన 2 నెలలనే కృష్ణా నీళ్లన్నీ కూడా ఆంధ్ర గొప్ప చెప్పినామని ఒక అబద్ద ప్రచారంతో రేపు 13 తారీఖున నల్లగొండ నడిబొడ్డులో మీటింగ్ పెడుతున్నటువంటి విషయం మీద ఇలా పూర్తిగా చర్చించి దొంగే దొంగ అన్నట్టుగా గత ఆంధ్ర పాలకుల కంటే ఎక్కువ తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాల పేరు ఏర్పడ్డ తెలంగాణ ఇలా నీళ్లు మొత్తం ఆంధ్రలకు దోచిపెట్టినటువంటి ఘనత కేసీఆర్ది. మీరు ఒక్కసారి రికార్డు పరిశీలించుర్రి. తెలంగాణ రాకముందుకు కృష్ణా జలాలను ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఏ రకంగా వాడుకున్నారు, ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ మోతాదులో ఆంధ్ర గొప్ప చెప్పిండో మీరందరూ కూడా చూడొచ్చు. రేపు దీని మీద కూడా అసెంబ్లీలో పెద్ద ఎత్తున మాట్లాడి చర్చ చేసే అవకాశం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. కాబట్టి ఏదైతే ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్క అడుగు ముందుకేసి మనకున్నటువంటి 8 జిల్లాలను కాపాడడం కోసం ఆయన సొంత రాష్ట్రం నుంచి, సొంత బార్డర్ నుంచి ఆంధ్రాకు నీళ్లు ఇచ్చిండని చెప్పి ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్తే ఇవాళ మీరు ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టి మళ్లీ మేము వచ్చినాక కృష్ణా జలాల మీద ఇవాళ పూర్తి అధికారాలు కేంద్రానికి ఇచ్చినటువంటి అబద్దపు ప్రచారాలు చేస్తున్నటువంటి కేసీఆర్ అండ్ టీమ్ కూడా బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నీతి మాలిన రాజకీయాలు ఎప్పుడూ సెంటిమెంట్ రగిలిచ్చి సెంటిమెంట్ ద్వారా ఓట్లు దండుకొని 2 సార్లు అధికారంలోకి వచ్చి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మళ్ళొక్కసారి సెంటిమెంట్ రగిలించడం కోసం రేపు నల్గొండలో మీటింగ్ 13 నాడు పెట్టబోతున్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. రేపు అసెంబ్లీలో కృష్ణా జలాల మీద పూర్తిగా మేము వివరణ ఇవ్వబోతున్నాం. ఏదైతే నాగార్జున సాగర్ ను వాడుకొని మొన్న 29 పెట్టిన మధ్యరాత్రి సుమారు ఆంధ్ర పోలీసులు 400 నుంచి 500 మంది మోకరిల్లి 30 తారీఖు ఎలక్షన్లు జరుగుతుంటే ఆడొక యుద్ధ వాతావరణం చేస్తే మళ్లీ టీఆర్ఎస్ ఓడిపోతే మా తెలంగాణ నీళ్లు దక్కయని ఒక డ్రామా క్రియేట్ చేసి ఆంధ్ర పోలీసులను తీసుకొచ్చింది మీరు కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ డ్రామాలు బంద్ చేసి ఇలా ప్రజా పాలనకు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిర్రు. 5 సంవత్సరాలు మీ సూచనలు సలహాలు మాకు ఇవ్వాల్సిందిగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు చెప్పడం జరిగింది. మీ మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. మరి దేనికోసం ఆయన అసెంబ్లీలో దేనికోసం రావడం లేదు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ నువ్వు చేసినటువంటి తప్పులను కూడా నీ ముందే వివరించడం కోసం సిద్ధంగా ఉన్నాం, రమ్మని చెప్పి మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి మీకు చెప్పడం జరిగింది. మరి మీకు ముఖం చాటేసుకొని తెలంగాణ నీళ్లన్నీ ఆంధ్రకు దోచిపెట్టినటువంటి మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖం చెల్లకనే ఇవాళ అసెంబ్లీకి రావడం లేదు. ఇవాళ నిన్న హరీష్ రావు గారు అన్నారు కృష్ణా జలాలను అప్పచెప్పినామని. ఎక్కడ కూడా కృష్ణా జలాల మీద మేము సంతకం పెట్టినట్టయితే అసెంబ్లీ సాక్షిగా మీరు చూపించాల్సిన అవసరం ఉంది. ఈ కల్లబోలి మాటలతోటి మళ్ళొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవాలని చూస్తున్నటువంటి మీకు రేపు లోకసభ ఎలక్షన్లలో ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఇకనైనా ఇలాంటి సెంటిమెంట్లు బంద్ చేసుకొని ఇప్పటికైనా నిజాలు మాట్లాడి తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ సొత్తును మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మేడిగడ్డ ప్రాజెక్టు మీద, నీళ్ల పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద దాచుకొని ఆ పైసలతోటే ఇవాళ ఎలక్షన్లో గెలవాలని చూసారు. కానీ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ నీళ్లు నిధులు నియామకాలు మా వాట మాకుంటుందని చెప్పి
తెలంగాణ ప్రజలు విశ్వసించే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు కాబట్టి రేపు అసెంబ్లీలో మా కాంగ్రెస్ పార్టీ మంత్రులు గాని మా ముఖ్యమంత్రి గాని డిప్యూటీ సీఎం గాని మా ఎమ్మెల్యేలు కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చించబోతున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎదుర్కోవాల్సిందిగా, మీరు నిజాలు తీసుకురావాల్సిందిగా, మీ సమయంలోనే మీ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి విందు బొందు ఇచ్చి ఆంధ్రాకు మొత్తం నీళ్లు పేపింది మీరు ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రేపు దీని మీద పూర్తి చర్చ జరగబోతుంది. పూర్తిగా ఏ రకంగా అయితే గతంలో ఉన్నటువంటి ఒప్పందాలు ఇప్పుడున్నటువంటి ఆ ప్రాజెక్టు వల్ల మా గౌరవ మంత్రిమండలి అంతా కూడా గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ ఎమ్మెల్సీలు అందరం కూడా కూర్చొని కేసీఆర్ చేసినటువంటి మోసాలు, తెలంగాణ రాకముందుకు మనం కృష్ణా జలాలు ఎన్ని వాడుకునేది, నాగార్జున సాగర్ మనం ఎన్ని వాడుకునేది, శ్రీశైలం ఎన్ని వాడుకునేది, పూర్తిగా అవగాహనతోటే రేపు అసెంబ్లీలో చర్చించబోతున్నాం. కావున రేపు ఈ చర్చ పూర్తిగా కృష్ణా జలాల మీద ఉంటాయి. ఎల్లుండి 30 తారీఖున మీరు మీటింగ్ పెట్టేసరికి తెలంగాణ ఉన్నటువంటి ప్రతి పౌరుడికి, తెలంగాణ ఉన్నటువంటి ప్రతి అక్కా చెల్లెలందరూ కూడా మీ మోసాలు తెలిసే విధంగా రేపు అసెంబ్లీలో చర్చ ఉంటుందని చెప్పి ఆ చర్చలకు మీరు సిద్ధమని చెప్పి మేము సవాలు చూస్తున్నాం. ఇవాళ ఏం జరిగింది, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఏం చెప్పిండ్రు సీఎం గారు కానీ ఉత్తమ్ గారు కానీ ఏం చెప్పారు? కేసీఆర్ పదే పదే అబద్దాలు ఆడుతూ కృష్ణా జలాల విషయంలో ప్రజల్ని అయోమయాన్ని గురి చేస్తా ఉన్నాడు. మాకు కూడా కొన్ని అనుమానాలు ఉంటాయి. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూలంకషంగా 2014 నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటనలు వివరించినారు. తద్వారా మాకు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ హయాంలో జరిగినంత అన్యాయం గత ఆంధ్రప్రదేశ్ హయాంలో కూడా జరగలేదు. జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై మన వాటాని, మన హక్కుల్ని, కృష్ణా జలం హక్కుల్ని ఆయనకు ధరావతం చేశాడు. ఆయన వీడియోలో మాట్లాడిన సందర్భాలు కూడా మేము చూసినాం. సో రేపటి నుంచి రేపు అసెంబ్లీలో జరగబోయే సమావేశాల్లో మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు ఇంకా స్పష్టత, స్పీకర్ గారు అనుమతి ఇస్తే చర్చలో పాల్గొని ఇంకా కూడా స్పష్టత ఇస్తారు. కేసీఆర్ గారు ఇక్కడైనా అబద్దాలు ఆడడం మానుకొని ప్రజాస్వామ్య నమ్మకం ఉంటే అసెంబ్లీకి అటెండ్ అయ్యి ఆయన చేసిన తప్పిదాలని వివరించుకోవాల్సిందిగా కోరుతా రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ మీద, ముఖ్యంగా కృష్ణా జలాల మీద, కేసీఆర్ ఆడుతున్న అబద్దాల మీద వాస్తవాల్ని ప్రజలకు అసెంబ్లీ ద్వారా వివరిస్తాం. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుందా అసెంబ్లీ? లేదు, వాస్తవం ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మాకున్నటువంటి అనుమానం తొలగిపోయినాయి. కేసీఆర్ చేసిన లూటి రేపు అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ముఖ్యమంత్రి గారు కూడా అధికార నిపుణులు, ఇరిగేషన్ మంత్రి గారు ఇచ్చినటువంటి వివరణ సొంతం చెందినారు. వారికి కూడా పూర్తి అవగాహన ఉంది. డిప్యూటీ సీఎం గారు కూడా పూర్తి అవగాహనతో ఉన్నారు. రేపు అన్ని కూడా అసెంబ్లీ శాఖ స్పష్టత ఇస్తారు. మీద జరిగిన ఈ అవినీతి అక్రమాల మీద క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు కదా, ఈ పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికలకి నిమిత్తం లేకుండా తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా, తెలంగాణ పౌరుల కలలకు విరుద్ధంగా ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని కేసీఆర్ గారు లూటు చేశారు. ఇది వాస్తవం. ఇది ప్రజలకు కొంత తెలిసింది కాబట్టి ఎన్నికల్లో రిజల్ట్ ఇచ్చినారు. ఇంకా పరిపూర్ణంగా తెలియాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి ఆ కార్యక్రమంలో ఉంటాం. ఎంతసేపు చెప్పారు, ఏ అంశాలు చెప్పండి. ఎంతసేపు చెప్పారు, ఏ అంశాలు, కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం ఎలా ఉంటుంది అంటే దాని స్వరూపం అంతా చెప్పారు కదా, దాని గురించి మొత్తం చెప్పండి. వీళ్ళు ఎవరో కవర్ చేయలేదు. అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కానీ, తెలంగాణ ప్రాంత ప్రజలను కానీ అయోమయానికి గురి చేయడానికి అబద్దాల పునాదులపై పుట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి లోక్సభ ఎన్నికల్లో ఆ ప్రాంతంలో గెలవడానికి కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కుయుక్తి రాజకీయాల్ని ప్రజలకు చెప్పడానికి ప్రధానంగా ఈరోజు మా ఇరిగేషన్ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పవర్ ప్రజెంటేషన్ అంటే దృశ్య మాలిక ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే ఎక్కువగా తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అన్యాయాన్ని కూలంకషంగా మాకు చెప్పడం జరిగింది. అంతకుముందు 44,000 క్యూసిక్లు ఉన్నటువంటి దాన్ని 88,000 క్యూసిక్లకు పెంచడానికి అనుమతించడమే కాకుండా డెడ్ స్టోరేజ్ తీసుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి కేసీఆర్ ఒక వైనాన్ని మాకు కళ్ళ గట్టినట్టుగా చూపెట్టింది. సరే, ఎవరికైనా తాగునీటికి భారతదేశం అంతా కూడా ఒక యూనిట్గా తీసుకున్నా, ఒక రాష్ట్రాన్ని యూనిట్ చూసుకున్నా, పక్క రాష్ట్రాన్ని యూనిట్ చూసుకున్నా తాగునీటికి అవసరం అనుకుంటూ కూడా నీటి విడుదల చేయడానికి అవకాశం ఉంది. కానీ డెడ్ స్టోరేజ్ నుండి
వాళ్ళకు ప్రతిరోజు 2 నుంచి 3 టీఎంసీల నీటిని తీసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ యొక్క నిజ స్వరూపాన్ని, గత ప్రభుత్వం యొక్క నిజ స్వరూపాన్ని కళ్ళకు గట్టినట్టుగా దృశ్యమాలిక ద్వారా మాకు చూపెట్టడం జరిగింది. ఆ అంశాలను రేపు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెబుతూ ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు, పోలీసులు వచ్చి హరీష్ రావు గారు మొన్న మాట్లాడుతూ పోలీసులు వచ్చి ముందుగా పోలీసులు వెనక్కి తీసుకుపోయారు. అసలు పోలీసులు 400 నుంచి 500 మంది పోలీసులు ఎప్పుడు వచ్చిండ్రు? 30 తేదీన ఎన్నికలు ఉంటే 29న రాత్రి 500 మంది పోలీసు బలగాలు అక్కడికి వెళ్ళి జగన్ గారు కేసీఆర్ గారు మాట్లాడుకోకుండానే పోలీసులు వచ్చారా? అంటే మళ్ళా తెలంగాణ వాదాన్ని ప్రజలకు పోలింగ్ జరిగే నాడు కూడా చూపెట్టి 1% కూడా ఓడిపోతే ఎలా చెప్పి అనుకొని వాళ్ళు పెట్టినటువంటి ఒక నాటకాన్ని ఈరోజు తెల్లవారుగా 2 రోజులకు 3వ తారీఖు నాడు కౌంటింగ్ అయింది. మాకు 7 నాడు మా గవర్నమెంట్ వచ్చింది. అంటే అప్పటిదాకా మాకు అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు తెలియని పరిస్థితులు. గవర్నమెంట్ లేదు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియదు, గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా తెలియదు, మా ప్రభుత్వానికి కూడా తెలియదు. 30 నాడు పోలీసులు వస్తారు, 1 నాడు స్మితా సబర్వాల్ గారు లేఖ రాస్తారు. తర్వాత వెంటనే ఇక్కడున్న రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ కార్యదర్శి, అక్కడ ఇరిగేషన్ కార్యదర్శితో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపు జరుపుతుంది. తర్వాత సిఆర్పి పోలీసులు కేంద్ర ప్రభుత్వం పంపుతుంది. అంత ఒక నాటకంలో భాగం. అటు భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు ఇక్కడ కేసీఆర్కు సహకరించింది, అక్కడ జగన్ గారు సహకరిస్తుంది, కళ్ళకు కట్టడం కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా పోలీసులు ఎందుకు పోలేదంటే ఇంకొకటి మా ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రావుల్ బొజ్జ గారు కూడా ఆ ప్రొసీడింగ్స్ తప్పు పడుతూ మేము ఒప్పుకుంటున్న లేఖ కూడా రాసిండు. ఇన్ని మేము చెబుతున్నప్పుడు కూడా హరీష్ రావు గారు పదే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో మీరు అప్పయ్యేసారని మాట్లాడుతారు. మేము అప్పయ్యలేము. మా ప్రభుత్వం రాకట్టే ముందే ఈ కేసీఆర్ గారు సర్కార్, తెలంగాణ సర్కార్ గతంలో 5 ఏళ్లు కేసీఆర్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా, 5 సంవత్సరాలు హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రి ఉంటూ వాళ్ళే ఈ కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డును వారికి అప్పయ్యారు. మనకు భవిష్యత్తులో ఆ దక్షిణ తెలంగాణ ఉన్నటువంటి అనేక జిల్లాల్లో ప్రజలకు త్రాగునీరు రాకుండా కూడా ఉండేటువంటి పరిస్థితిని కల్పించింది తెలంగాణ రాష్ట్ర సమితి, గతంలో భారత రాష్ట్ర సమితి. అందుకే మేము అంటున్నాం, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మారినాక తెలంగాణలో పేగుబంధం తెగిపోయింది టీఆర్ఎస్ పార్టీ కదా. అందుకే ప్రజలు మనం తీర్పిచ్చారు. అంటే విజిలెన్స్ నివేదిక అనేదేమో ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాలపైన ప్రభుత్వం నిక్కచ్చిమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఆలోచన ఉంటుందని చెప్పిన దానికి అనుగుణంగా కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిపైన వచ్చిన రిపోర్టు ప్రకారం ఈఎన్సీ గారిని రాజీనామా చేయమన్నారు మా మంత్రి గారు. అక్కడ ఉన్నటువంటి ఇంకో ఈఎన్సీకి సంబంధించిన అతన్ని రెడ్మెడ్ చేసిండ్రు. రాబో రోజులు ఎవరు తప్పు చేస్తే వారిపై తప్పనిసరిగా ప్రభుత్వం శిక్షిస్తుంది, చట్టపరంగా తీసుకుంటుంది. ఈ రోజు కేవలం కృష్ణా జలాలపైన గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ప్రజలకు ఏ విధంగా మనం చెప్పాలనో దానిపైన దృశ్యమాలికలో చర్చ జరిగింది. రేపు ఆ దృశ్యమాలికలో ఏదైతే ఉన్నాయో వాటివన్నీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, మా మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు, మాకు సంబంధించిన కృష్ణా రివర్ బార్డర్లో ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు చర్చలో పాల్గొంటారు. నిజాలను ప్రజలకు తెలియపుతారు. వాళ్ళు ఏదైతే నల్గొండ జిల్లాలకు పోయి రాజకీయ సభ పెట్టుకొని లోక్సభ ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్న దాన్ని మీ ప్రజలు వాళ్ళ మాటలు వినవద్దని చెప్పడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం రేపు జరగబోతుంది. అసెంబ్లీ వరకే పరిమితం అవుతుందా ఈ విషయాలు, లేకపోతే జనాలకు తీసుకుపోతారా? తప్పనిసరి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే జనాలకు తీసుకెళ్ళడానికి కదా. సాక్షాత్తు అసెంబ్లీ దేవాలయం లాంటి తెలంగాణకు ఈ గత ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసినాడు. అంటే ఇప్పటికి కూడా హరీష్ రావు గారు అబద్ధాలు ఆడుతున్నాడు కాబట్టి వాటిని ప్రతిదీ కూడా ఆ ప్రభుత్వం జరిగిన అన్యాయాన్ని డ్యాక్తో సహా రేపు చూపెట్టబోతున్నారు. వాళ్ళు నల్గొండ సభ కేవలం రాజకీయం కోసం, లోక్సభ ఎన్నికల్లో గెలవడం కోసం ఎత్తుగడగానే భావించాలని చెప్పని ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిస్తాం.